హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట విహాన్ డ్రైవింగ్ స్కూల్ కడప. నేను మీ శివశంకర్. ఈరోజు ఈ వీడియో నుండి మనం ఒక అబ్బాయికి రైన్ డ్రైవింగ్ నేర్పించడం జరుగుతుంది. అంటే వర్షంలో వెళ్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి టిప్స్ ట్రిక్స్ తీసుకోవాలి అనే విషయం గురించి ఆ అబ్బాయికి ఈరోజు నేర్పించడం జరుగుతుంది. హాయ్ అండి, నా పేరు సమీర్ వర్ష. సో నేను 20 డేస్ నుంచి అన్న దగ్గర డ్రైవింగ్ నేర్చుకుంటాను. అన్న బాగా చెప్తున్నారు. హైవే కానివచ్చు, ట్రాఫిక్ కానివచ్చు, అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏ మిస్టేక్ ఉన్నా క్లియర్ చేస్తున్నారు. సో ఈరోజు రెయిన్ పడడం వల్ల రెయిన్ డ్రైవింగ్ నేర్చుకుంటాను అంటే అన్న ఓకే చెప్పి పిలుచుకొచ్చారు రెయిన్ డ్రైవింగ్కి. సో అన్న టిప్స్ ట్రిక్స్ చెప్తా అంటున్నాడు. ఇలా వర్షం పడుతున్నప్పుడు మనము ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వైపర్స్ను తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వైపర్స్ ఉన్నాయి చూడండి. వైపర్స్ యొక్క ఇనిషియల్ స్టేజ్ ఇనిషియల్గా అంటే అలా సింగిల్. సో లో అంటే ఇంకొద్దిగా ఎక్కువ వెళ్తుంది. లేదు వర్షం యొక్క స్పీడ్ని బట్టి మనము వైపర్ యొక్క స్పీడ్ పెంచుకోవచ్చు. సో సాధారణంగా దీన్ని లో పెట్టుకొని అందరూ వెళ్తూ ఉంటారు. ఇలా వర్షంలో వెళ్తున్నప్పుడు కూడా మనము స్లో మోషన్లో వెళ్తున్నామంటే పార్కింగ్ లైట్స్ కూడా యూస్ చేసుకోవాలి. ఇలా పార్కింగ్ లైట్స్ యూస్ చేసినట్లయితే మనకు అక్కడ బోత్ సైడ్స్ అంటే 4 సైడ్స్ పార్కింగ్ లైట్స్ వస్తాయి. ఈ పార్కింగ్ లైట్స్ ద్వారా మనం వెహికల్ స్లోగా వెళ్తూ ఉండొచ్చు. ఇది ఒక టెక్నిక్ అనమాట. నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే ఇలా మొత్తం గ్లాసెస్ అంతా మంచుతో కప్పబడి ఉన్నప్పుడు మంచు క్లియర్ అవ్వాలి అని అంటే మనము ఇక్కడ ఉన్నటువంటి ఏసీ కంట్రోల్స్ ఉంటుంది. ఏసీ కంట్రోల్స్ దగ్గరికి వెళ్ళి ఏసీ బటన్ ఆన్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న లెవెల్ 1, 2, 3, 4 ఇలా లెవెల్స్ పెట్టినట్లయితే మనకు ఇక్కడ ఉన్నటువంటి బ్లూ కలర్స్, ఈ బ్లూ కలర్ అనేది ఏసీ కూలింగ్ అన్నమాట. ఇలా మనం ఏసీ ఆన్ చేసినట్లయితే వర్షం పడుతున్నప్పుడు ఎక్కడైతే మనకు మిస్ట్ ఉందో మిస్ట్ మొత్తం క్లియర్ అవుతుంది. ఇది ఒక టెక్నిక్ అండి. మూవ్ చేస్తున్నప్పుడు ఎలా చేయాలంటే ఇప్పుడు మనము మెటల్ రోడ్ నుంచి రోడ్డు మీదకి ఎంటర్ అవుతున్నప్పుడు రైట్ లెఫ్ట్ అబ్జర్వ్ చేయడం చాలా మంచిది. రెండవది వచ్చేసి వర్షం పడుతున్నప్పుడు ఎలా చేయాలంటే ఈ మెటల్ రోడ్ అంతా మట్టితో ఉంటుంది. మట్టితో ఉన్నటువంటి రోడ్ అంతా ఎప్పుడైనా సరే కొన్ని చోట్ల ఎక్కువగా దిగే ప్రమాదం ఉంటుంది అనమాట. అంటే ఇరుక్కుపోయే ప్రమాదాలు ఉంటాయి వర్షంలో. ఇలా మట్టిలో వెళ్తే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా మనం ఇలా వెళ్తూ ఉన్నప్పుడు స్కిడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎప్పుడు స్కిడ్ అవుతాయి. మనం ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాము. సో సడన్గా ఏదన్నా బైకో లేదన్నటువంటి ఏదైనా వెహికల్ అడ్డం వచ్చింది, అప్పుడు సడన్ బ్రేక్స్ అనేటివి కారు యొక్క టైర్ను మనకు స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు స్కిడ్ అవుతుందంటే వర్షం పడుతున్నప్పుడు వర్షం పైన మనకు వాటర్ అనమాట. వాటర్ వచ్చేసి రోడ్డు మీద పడుతున్నప్పుడు మామూలు రోడ్డు మీద ఫ్రిక్షన్ ఉంటుంది. ఇక్కడ వర్షం పడుతున్నప్పుడు ఫ్రిక్షన్ అనేది లెస్ అవుతుంది అనమాట. ఫ్రిక్షన్ ఫ్రీ అవ్వడం వల్ల కారు టైరు స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల వర్షం పడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా స్లోగా వెళ్ళాలి. బ్రేక్స్ కూడా స్మూత్గా నీట్గా చూసుకొని వేయాలి. ఇదండి టెక్నిక్స్. ఇలా వర్షంలో మనం టర్న్ తీసుకునేటప్పుడు కూడా గమనించాల్సింది ఏంటంటే రైట్ లెఫ్ట్ గమనించాలి. ఆ రైట్ లెఫ్ట్ గమనించేటప్పుడు కూడా మనకు వాటర్ డ్రాప్లెట్స్ అనేవి సైడ్ మిర్రర్ మీద ఇలా పడి ఉంటాయి. అలా పడ్డప్పుడు వెనక్కి వచ్చేటువంటి వెహికల్ యొక్క వ్యూ సరిగా కనపడదు, ముందు వచ్చే వ్యూ కూడా సరిగా కనపడదు. సో అలాంటప్పుడు కూడా మనము ఆగి స్లోగా నిదానంగా చూసుకుంటూ వెళ్ళాల్సిందే తప్ప చకచక వెళ్ళకూడదు అనమాట. ఇది ఒకటి. ఇలా వర్షంలో హైవేలో వెళ్తున్నప్పుడు కూడా మనకు వెహికల్స్ అనేవి పెద్ద వెహికల్స్ వస్తుంటాయి. పెద్ద వెహికల్స్ వస్తున్నప్పుడు మనకు ఈ వాటర్ డ్రాప్లెట్స్ వల్ల, తర్వాత వచ్చేసి ఎక్కువగా మిస్ట్ వల్ల బ్లర్గా ఉంటుంది అనమాట మిర్రర్. ఆ బ్లర్గా ఉన్నప్పుడు మనకు క్లియరెన్స్ ఉండదు, చాలా ఫాస్ట్గా వస్తుంటాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే స్లోగా లెఫ్ట్ సైడు లైన్ బేస్ చేసుకొని స్లో మోషన్లో వెళ్ళాలి తప్ప చకచక వెళ్ళడం, ఓవర్టేక్ చేయడం. ఆ ఓవర్టేక్లో మనకు సరిగా బ్లర్గా ఉంది మిర్రరు, వర్షం పడుతుంది, సరిగా కనిపించలేదు. అలాంటి చోట సాధ్యమైనంత వరకు స్లో మోషన్లో లెఫ్ట్ సైడే వెళ్ళాలి. ఓవర్టేక్ చేయకుండా వెళ్ళినట్లయితే ఇంకా మనం చాలా మంచిగా జాగ్రత్తగా సేఫ్గా ఇంటికి వెళ్ళొచ్చండి. సో ఇవన్నీ మనము పాటించినట్లయితే సో రెయిన్ డ్రైవింగ్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. సో హాయ్ అండి, ఇంతసేపు రెయిన్ డ్రైవింగ్ చేశాను. అన్న చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ట్రిక్స్. సో వైపర్స్ గురించి కానీ, ఏసీ గురించి కానీ, మిస్ట్ ఫామ్ అయినప్పుడు ఎంత ఏసీలో పెట్టాలి, రెయిన్ బండి ఎంత హెవీ రెయిన్ ఉన్నప్పుడు ఎంత లోలో పెట్టుకోవాలా, హైలో పెట్టుకోవాలని వైపర్స్ సిస్టమ్ కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంకొకటి ఇది సైడ్ మిర్రర్స్లో అండి, అంటే
ఎక్కువ రెయిన్ పడినప్పుడు చాలా డిఫికల్ట్ ఉంటుంది డ్రైవింగ్ చేయను. ఆ డిఫికల్టీలో కూడా ఎలా మనం మెయింటైన్ చేయాలని కూడా బాగా చెప్పాడు అన్న. సో చాలా బాగా నేర్చుకున్నానండి ఈరోజు నేను రెయిన్ డ్రైవింగ్. థ్యాంక్ యూ.